స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం రావాలంటే ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చింది. నాటి త్యాగ ఫలమే, ఆనాటి వీరుల త్యాగ ఫలమే నేడు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర. వాళ్ళు ఊపిరి తీసుకుంటున్నామన్న కూడా, స్వేచ్ఛగా నడుస్తున్నామన్న కూడా, స్వేచ్ఛగా నిద్రపోతున్నామన్న కూడా, మరి స్వేచ్ఛగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిపోతున్నామన్న కూడా ఆనాటి మహానుభావులు స్వాతంత్ర పోరాటంలో తమ ప్రాణాలు దేశం కోసం బలిదానం చేసినటువంటి వీరుల యొక్క త్యాగ ఫలమే నేటి మన స్వతంత్ర భారతం. అయితే స్వతంత్ర భారతదేశానికి ముందు మనం చెప్పుకోవాల్సిన విషయం అంటే 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి భారతదేశంలో స్వతంత్ర పోరాటం ప్రారంభమవుతుందని మనకు చరిత్ర చెప్తుంది. కాకపోతే అంతకుముందే ఎన్నో పోరాటాలు జరిగాయి, కానీ అవి చరిత్రలో బయటికి రాలేదు. అయితే భారతదేశానికి సంబంధించి మాత్రం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే భారతీయ జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ యొక్క భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం అనేది తీవ్ర స్థాయిలో చెలరేగిందనంలో ఎంత మాత్రం మరి నమ్మశక్యం కాదు అంటే తప్పే, కానీ ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితే. ఎందుకంటే భారతీయ జాతీయ కాంగ్రెస్ అంటూ లేకపోతే భారతదేశానికి ఇప్పటికి కూడా బ్రిటిష్ వారి చేతుల్లో ఉండేది, స్వాతంత్రం రాకుండా అలాగే తొలగిపోయేదేమో. మరి అలాంటి పరిస్థితుల్లో భారతీయ జాతీయ కాంగ్రెస్ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క భారతీయుల ఐక్యతకు, భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులకు, ముఖ్యంగా స్వతంత్ర పోరాట యోధులకు మరి భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలనే భావన రావడానికి ప్రత్యేక కారణం ఓ బ్రిటిష్ అధికారి అని చెప్పవచ్చు. ఆ బ్రిటిష్ అధికారే ఏవో హ్యూమ్. ఈ యొక్క భారతదేశంలో జరిగినటువంటి ఈ స్వతంత్ర పోరాటాలకు సంబంధించి విషయాలు తెలుసుకొని ఇలా ఎవరికి వారు స్వతంత్ర పోరాటం చేస్తే భారతదేశానికి ఇప్పుడు కాదు కదా, మరో 100 ఏళ్ళైన ఒక స్వతంత్రం రాదు అని చెప్పేసి మీరందరూ ఒక ఐకమత్యంగా, ఒక కూటమిగా అంటే ఒక గుంపుగా ఏర్పాటు చేసుకుంటే తప్ప మీకు భారత స్వాతంత్ర పోరాటంలో మరి సరైన ఫలితం దక్కదనే విషయాన్ని సరే ఏవో హ్యూమ్ ఈ యొక్క భారతీయ పోరాట వీరులకు, భారతీయ ప్రజలకు చెప్పాడు. అంటే బ్రిటిష్ వారికి అయినప్పటికీ ఏవో హ్యూమ్ భారతదేశ ప్రజల పట్ల తమ యొక్క సానుభూతిని తెలియజేసి భారతదేశానికి, భారతీయులు ఆనాడు ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క సామాజిక పరిస్థితులు, బ్రిటిష్ వారి అణచివేత ధోరణి, ఇవన్నీ కూడా స్వయంగా బ్రిటిష్ చేతులైనటువంటి ఏవో హ్యూమ్కు చాలా కలవరపాటు గుర్తిస్తే అందుకారణమే భారతదేశంలో ఈ యొక్క బ్రిటిష్ పోరాటానికి వ్యతిరేకంగా తన వంతు సహకారం అందించి ఈ యొక్క అందరి మధ్య ఐక్యతను నిలబడి ఆ ఐక్యత ద్వారానే ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు దోహదం చేసేయడం విషయంలో ఎంత మాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏవో హ్యూమ్ అంటూ లేకపోతే భారతదేశ చరిత్ర మరోలా ఉండేది. ఏవో హ్యూమ్ చేసినటువంటి ఈ యొక్క పరిచయ కార్యక్రమం నాయకులను కలపడం, నాయకుల మధ్య ఐక్యత విషయాన్ని చెప్పడంతో ఈ యొక్క స్వతంత్ర పోరాటానికి సంబంధించిన అనేక మంది నాయకులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఆనాడు సంస్థానాలు రాజుల అధికారం ఉన్నవారు. మరి వారి నుంచి ఈ యొక్క దేశాన్ని రక్షించుకోవాలంటే ఒక్కొక్కరిగా కాదు, అందరు కలిసికట్టుగా పోరాటం చేస్తేనే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధిస్తుందన్న విషయాన్ని సరే ఏవో హ్యూమ్ తెలియజేయడంతో మరి 1885 డిసెంబర్ 28వ తేదీన ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను ఏర్పాటు చేశారు. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉమేష్ చంద్ర బెనర్జీ, అతన్ని మనం WC బెనర్జీ కూడా అంటాం. ఆ బెనర్జీ తర్వాత మరి అనేక మంది ఈ యొక్క భారతీయ జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించారు. ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఈ యొక్క స్వతంత్ర పోరాటం మరింత ముందుకు సాగింది. మరి 1901 నుంచి 1905 వరకు చేసినటువంటి ఈ యొక్క పోరాటం కారణంగా అలాగే వందే మాతరం యుద్ధం కుదిరింది. వందే మాతరం ఉద్యమంలో ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి బెంగాల్ను, ఆనాటి తూర్పు బెంగాల్ అంటే ఈనాటి బంగ్లాదేశ్ను కూడా మరి రెండుగా విభజించినటువంటి ప్రయత్నం జరిగింది. దాని కారణంగానే ఈ యొక్క వందే మాతరం ఉద్యమం జరిగింది. ఆ తర్వాత కాలంలో మరి 1915 తర్వాత మరి ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోకి దక్షిణాఫ్రికాలో పోరాటం చేసినటువంటి మహాత్మా గాంధీ భారతదేశానికి రావడం జరిగింది. ఆ భారతదేశంలో వచ్చిన తర్వాత ఈ యొక్క గోపాలకృష్ణ గోఖలే తన గురువుగా భావించినటువంటి ఈ యొక్క మహాత్మా గాంధీ భారతదేశంలో చూసినటువంటి పరిస్థితుల్లో మరి ఆఫ్రికా కంటే ఇక్కడ చాలా దరిద్రంగా ఉందనే విషయాన్ని అర్థమైంది. దీని కారణంగా ఈ యొక్క భారతదేశ స్వతంత్ర పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మహాత్మా గాంధీ తన ఆయుధాలైనటువంటి సత్యం, అహింసను కూడా మరి ప్రేరేపించి ఈ యొక్క భారతదేశ ప్రజలు స్వాతంత్ర పోరాటం చేయాలంటే ఈ యొక్క ఆయుధాలు పట్టవలసిన అవసరం లేదని చెప్పేసి హింసా మార్గంలో కాకుండా అహింసా మార్గం ద్వారా మాత్రం పోరాటం చేయాలని పిలుపునిచ్చాడు. దీని కారణంగానే మరి ఇప్పుడు మరి అహింసా మార్గంలోనే ఈ యొక్క మహాత్మా గాంధీ తన స్వాతంత్ర పోరాటాన్ని సాగించాడు. ఈ సందర్భంగా జరిగినటువంటి ఈ యొక్క ఉద్యమంలో మరి 1922లో చెప్పుకోవాల్సిన సంఘటన చౌరీ సంఘటనల మరి ఆనాటి మరి బ్రిటిష్ వారి వ్యతిరేకంగా ఈ యొక్క చౌరీ సంఘటన జరిగింది. దాని కారణంగానే మరి మహాత్మా గాంధీ సైతం ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమం నుంచి కాస్త విరామం తీసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల కారణంగా భారతదేశాన్ని స్వాతంత్ర ఉద్యమంలో జరిగినటువంటి ఈ యొక్క ఉద్యమాల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. అప్పటి నుంచి ఈ యొక్క ఉమేష్ చంద్ర బెనర్జీ ఉన్నటువంటి అనేక మంది నాయకులు, ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అలా 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఈ యొక్క
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు మరి మారడం జరిగింది. అందులో భాగంగా మరి బాలగంగాధర్ తిలక్ అలాగే సుభాష్ చంద్రబోస్ లాంటి నేతలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పోరాటం జరిగింది. అయితే మహాత్మా గాంధీ యొక్క అహింసా సిద్ధాంతంతో మనకు దేశానికి స్వాతంత్రం రాదన్న దాని ఉద్దేశాన్ని భావించినటువంటి సుభాష్ చంద్రబోస్ లాంటి వారు మరి మరో మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గంలో కారణంగా కాంగ్రెస్లో కాస్త ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే చివరికి ఈ యొక్క మహాత్మా గాంధీ ఆధ్వర్యంలోనే ఈ యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇటువంటి పోరాటాల కారణంగానే ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారతదేశానికి స్వాతంత్రం సాధించడం జరిగింది. మరి ఆ తర్వాత మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి గాడ్సే మరి మహాత్మా గాంధీని చంపివేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇటువంటి పరిణామాల కారణంగా భారతదేశంలో యొక్క స్వాతంత్రానికి మరి సంబంధించిన విషయంలో జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడింది. 1952 జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఇక కాంగ్రెస్ పార్టీ భారీగా విజయం సాధించింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ తిరుగు లేకుండా పోయింది. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ప్రధాని కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో పలు విభేదాల కారణంగా మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముక్కలు కావడం జరిగింది. ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఆ తర్వాత ఏర్పడినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐ అంటాం వీటిని. అప్పుడు గుర్తు ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ గుర్తుగా హస్తం గుర్తుని భావిస్తున్నాం. అయితే అప్పుడు మాత్రం ఈ యొక్క లేగదూడ గుర్తు ఉండేది. ఈ యొక్క లేగదూడనే కాంగ్రెస్ పార్టీ ఇందిరా కాంగ్రెస్ గుర్తుగా ఉండేది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల అనంతరం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తన 5 వేళ్ళైనటువంటి హస్తం గుర్తుని మరి ఆ గుర్తును కేటాయించింది. ఆ గుర్తు కారణంగానే మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేక పోరాటాలు సాధించి మరి భారతదేశ చరిత్రలో ప్రత్యేక చరిత్ర సృష్టించి దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ సుమారు 49 ఏళ్ళు అధికారంలో ఉన్నట్టుగా మనకు ఈ యొక్క అధికార లెక్కలు చూపెడుతున్నాయి. అయితే 2014 వరకు జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికల తీరు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఒక రకమైతే ఆ తర్వాత జరిగినటువంటి పరిపాలన వేరు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఇప్పటికే ఆనాటి కాంగ్రెస్ ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటాం, ఐఎన్సీ అంటాం. ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడి దాదాపుగా 140 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలో అత్యంత ప్రాచీన పార్టీ, అత్యంత పెద్ద పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. ఆ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 140 సంవత్సరాలుగా మరి భారతదేశానికి సేవలు అందిస్తుంది. అలాంటి పార్టీని మరి ప్రస్తుతం పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. మరి మోడీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు మరి ఓటు చోరీ కార్యక్రమం కారణంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా కూడా మరి విజయం సాధించాలంటే కాస్త కష్టపడక తప్పట్లేదు. అయితే ఓటు చోరీకి సంబంధించిన విషయాలు కూడా ప్రజల్లో చైతన్యం కల్పించడానికి రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రయత్నాలు దాదాపుగా సఫలం అవుతూనే ఉన్నాయి. మరి కొన్ని చోట్ల మరి అంతగా సఫలం కావట్లేదు. అంటే ఓటు చోరీ అనే విషయాన్ని ప్రజల్లో లోతుగా చొచ్చుకోవడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలో రావాలంటే మాత్రం మరోసారి దేశవ్యాప్తంగా మరో ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమంలో భాగంగానే మరి భారత జాతీయ కాంగ్రెస్ 140 సంవత్సరాలు పూర్తి చేసుకుని 141 సంవత్సరంలోకి అడుగుడుతున్న ఈ తరంలో కాంగ్రెస్ పార్టీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన యొక్క ప్రణాళికను రూపొందించుకోవాల్సింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి భారతదేశానికి అభివృద్ధికి సంబంధించి పంచవర్ష ప్రణాళిక అయితే ఎలా అమలు చేసిందో మరి అదేవిధంగా మరి ప్రత్యేక ప్రణాళిక అంటూ ఏర్పాటు చేసుకుంటే తప్ప రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో ముఖ్యంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అందుకే ఇప్పటి నుంచే ఇక కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ గ్రామీణ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతుండగా సమాచారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ప్రస్తుతం మల్లికార్జున ఖార్గే మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. గతంలో మనకు ఇక జవహర్లాల్ నెహ్రూ, అలాగే మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ, మరి రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వారే. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బాధ్యతలు స్వీకరించారంటే మాత్రం మరి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు అనేక మంది సీనియర్ నాయకులు ఎంతోమంది లైన్లో ఉన్నారు. మరి ఖచ్చితంగా అధికారంలో రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తన పాత విధానాలకు స్వచ్ఛత ప్రస్తుతం కొత్తగా 5G 4G 6G అంటాం కదా, ఆ తరహాలో మరి 5th జనరేషన్ లాగా మరి తన ప్రణాళికను కూడా మార్చుకోవాలి, తన విధానాలు కూడా మార్చుకోవాలి. ఒకే విధానంలో వెళ్తే కనుక సక్సెస్ కావడం కష్టం. అందుకే ఈ యొక్క 140 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ 141 సంవత్సరం నుంచి కొత్త కాంగ్రెస్ను చూస్తామన్న భావన కాంగ్రెస్ పార్టీ నేతలను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది నేతలు మరి కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు, కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచారు. అంటే ఆనాటి నేతలందరూ కూడా దూరంగా వెళ్ళి ఇతర అధికార పార్టీ ఏదైతే ఆ పార్టీలో చేరడంతోనే ప్రస్తుతం కాంగ్రెస్కు ఈ పరిస్థితి దాపురించిన వాస్తవాలు ఇక విశ్లేషణలు మరి రాజకీయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమన్న భావన కూడా కలుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం మోడీ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క విధానాల్లో ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా పేరు మార్చి మరి దాన్ని VBG రామ్జీగా మార్చడం కూడా జనాలకు నచ్చట్లేదు. అందుకే రాబోయే రోజుల్లో ముఖ్యంగా జనవరి 5వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని
అమలు చేయడానికి అదే పేరును కొనసాగించాలని కూడా ఒక ఉద్యమం చేపట్టబోతుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ మరి భారత్ జోడో యాత్ర చేసి అటు తూర్పు నుంచి పడమరకు అలాగే దక్షిణం నుంచి ఉత్తరానికి కూడా మరి భారత్ జోడో యాత్ర సక్సెస్ఫుల్గా చేశారు. అయితే బీహార్ ఎన్నికల్లో మాత్రం అనుకున్న ఫలితాలు రాలేదు. దానికి కారణం ఎన్నికల కమిషనే అన్న భావన కూడా రాజకీయ నేతల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఇక్కడ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా మారిందన్న విషయాన్ని మరి ప్రజలందరూ గ్రహిస్తున్నారు. కానీ ఓటు వేసాము కూడా ఓటు ఎవరికి వేసామో తెలియని పరిస్థితి, ఓటుపై స్పష్టమైన అవగాహన లేదు. అలాగే ఓటర్ జాబితా తయారుపై కూడా మరి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇలాంటి సందేహాల మధ్య ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మనుగడ సాగించాలి. రాబోయే రోజుల్లో అధికారంలోకి రావాలంటే మాత్రం మరింత కృషి పట్టుదల ఉండాలి. అలాగే విధానాలను కూడా మార్చాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని అందరికీ చెప్తుంటాం. కానీ కాంగ్రెస్ పార్టీ అప్డేట్ కావడానికి కాస్త సమయం పడుతుందన్న భావన ఇప్పట్లో అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ విడిపోయారు. రాబోయే కొత్త తరాన్ని 5G 4G 6G జంత్రాన్ని కూడా మరి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామీణ స్థాయి నుంచి కూడా మరి పునాదులు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర విభజన జరిగి మరి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన పరువు పోగొట్టుకున్నప్పటికీ మరి తెలంగాణలో అయితే మాత్రం అది అధికారాన్ని సాధించుకోవాలి. మరి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారాన్ని సాధించుకోవాలంటే మంచి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అలాగే అధికార పార్టీని మరి ఖచ్చితంగా తమ మాటల చేతలతో మరి చెప్పే వారిని అలాగే పార్టీ యొక్క విధానాలను కూడా స్పష్టంగా జనంలోకి తీసుకెళ్లే నాయకులు చాలా అవసరం. అందుకబట్టి ఈ యొక్క 140 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి విధానాలు, స్పష్టమైన ప్రణాళిక, వ్యూహాన్ని తీసుకొని ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి కాలం ఎంతో దూరంలో తింటారో కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అనుకూలు. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ విధానంలో కేవలం మతత్వ, ఛందస్సువాద మరి విషపూరిత విద్వేష వ్యాఖ్యలతో నిండిపోయింది. మరి విషపూరిత విద్వేష వ్యాఖ్యలకు సరైన సమాధానం చెప్పి ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీని. అందుకే అనేక రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, అనేక సంఘాలు సైతం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నాయి, మద్దతు ఇస్తున్నాయి, అంగీభావం తెలుపుతున్నాయి. రాహుల్ గాంధీని సైతం తమ విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని సూచిస్తున్నాయి. మరి ఇటీవల మరి పార్లమెంటు వేదికగా జరిగిన విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ సైతం ఈ యొక్క అధికార పార్టీని ముప్పు తిప్పలు పెట్టారు. వందే మాతరం పేరుతో దేశాన్ని మరోసారి విభజించాలని, దేశంలో మరోసారి ఈ యొక్క విభజనను మన గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బీజేపీ నాయకత్వం ఉన్నటువంటి కేంద్రంలో పార్టీ పార్లమెంటు వేదికగా వందే మాతరం ఉద్యమం గురించి, వందే మాతరం గీతం గురించి వివాదాస్పదం చేయాలన్న ప్రయత్నాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం గట్టిగా ఎదుర్కొనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇదే విషయాన్ని ఇలాగే ఉంటూ మరి ఇలాగే నిలదీసి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాబోయే రోజుల్లో చాలా అనుకూలమైన అభిప్రాయం కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటుగా ఇతర రాజకీయ పార్టీల నేతల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలను తొక్కివేయడానికి మరి కుట్ర పడుతున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ప్రాంతీయ పార్టీలు బతికి కట్టాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశంలోని మెజార్టీ స్థానాలు గెలుస్తుందనలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ నాయకులు, విశ్లేషకులు. చూద్దాం, 140 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో పునరుజ్జీవంతో పూర్వభావం వస్తుందని ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. చూద్దాం ఏం జరుగుతుందో.